నేను పాన్ ఇండియా స్టార్ని. నన్నెవరు కూడా పట్టుకోలేరు. నాకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. నన్నెవరూ కూడా అడ్డుకోలేరు. నాకు పెద్ద ఆర్మీ ఉంది. నన్ను ప్రశ్నించేది ఎవరు? నేను 100 కోట్ల రెమ్యునేషన్ తీసుకుంటా, 1000 రూపాయలు టికెట్ పెడతా. మమ్మల్ని ప్రశ్నించేది ఎవరు అని ముందుకెళ్తే చట్టాలు ఏం చేస్తాయంటే మొట్టికాయ వేసి కూర్చోబెడతాయి. సినిమా స్టార్లంతా కూడా మీరంతా మీరు పెద్ద పెద్ద స్టార్లు అయిపోలేదు, పాన్ ఇండియా స్టార్లు అయిపోలేదు. ప్రజలు మిమ్మల్ని స్టార్లను చేశారు. 100, 200, 500, 1000 రూపాయలు, 2000, 3000 పెట్టి మీ టిక్కెట్లు కొని మీ సినిమాలు చూసి ఆ సినిమాలు హిట్ చేసి వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని మిమ్మల్ని స్టార్లుగా ఎదిగేలాగా చేశారు. ₹1,00,00,000 రెమ్యునేషన్ తీసుకునే వాళ్ళు 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్ల రూపాయల రెమ్యునేషన్కి వెళ్ళిపోయారు. ఇదంతా ప్రేక్షకులు, అభిమానులు మీకు పెట్టిన భిక్ష, ప్రజలు పెట్టిన భిక్ష. అలాంటి ప్రజల ప్రాణాలే తీసేస్తే, అలాంటి ప్రజల ప్రాణాలు కోల్పోవడానికి మీరు కారణమైతే ఎలా ఉంటుందో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులు ఐకాన్ స్టార్ పుష్ప హీరో అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిస్తే ఖచ్చితంగా నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టారు కాబట్టి రిమాండ్ విధించే అవకాశమే ఉంది. అల్లు అర్జున్ రిమాండ్లో భాగంగా జైలుకు వెళ్ళే అవకాశమే కనిపిస్తూ ఉంది. నేను పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగాక అల్లు అర్జున్ గారు చేసిన తప్పులేంటో చెప్పాను. పుష్ప ఇంటికి పోలీసులు వెళ్ళే అవకాశం ఉందని చెప్పాను. 10 ఏళ్ల పైబడి శిక్ష పడే సెక్షన్లు పెట్టారు. ఖచ్చితంగా అల్లు అర్జున్కి ఇబ్బందులు తప్పవు, తలనొప్పులు తప్పవు అని చెప్పాను. అది ఈరోజు రుజువైంది. కావాలంటే మీరు ఒక వారం రోజుల క్రితం నేను చేసిన వీడియోలు వెళ్ళి చూసుకోండి. పుష్ప పోలీసులు వస్తున్నారని వీడియో చేశా. పుష్పకు 10 ఏళ్ళు జైలు పడే అవకాశం ఉందని కూడా వీడియో చేశా. బట్ అది ఈరోజు నిజమయ్యింది. ఏ కేసులో అంటే బెనిఫిట్ షో సందర్భంగా డిసెంబర్ 4వ తేదీన అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో సంధ్యా థియేటర్లో ఆర్టీఎక్స్ క్రాస్ రోడ్లో పుష్ప 2 సినిమా చూడడానికి వెళ్ళారు. వెళ్ళిన సందర్భంగా అక్కడ తొక్కిసలాట జరిగింది. రేవతి అనే మహిళ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయింది. ఆ మహిళ కుమారుడు శ్రీతేజ్ హాస్పిటల్లో ఇంకా చికిత్స పొందుతూనే ఉన్నాడు, గాయాల పాలైపోయి. ఇది అత్యంత హృదయ విదారకం, అత్యంత బాధాకరం. నేను అప్పుడే చాలా బాధను వ్యక్తం చేయడం జరిగింది. సో ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్, తొక్కిసలాట దగ్గర నుంచి అల్లు అర్జున్ అరెస్ట్ దాకా వచ్చిన పరిణామాలు ఒక్కసారి గమనిస్తే అల్లు అర్జున్ చేసిన తప్పులేంటి, తప్పటడుగులు ఏంటి అనేది మరొకసారి అందరికీ అర్థమవుతుంది. మొత్తంగా చెప్తాను నేను. దేశమంతా కూడా పుష్ప 2 2500 స్క్రీన్లో రిలీజ్ అవుతూ ఉంది. పుష్ప 2 ఫేవర్ ఉంది. 1000 రూపాయలు టికెట్ పెట్టా సరే టికెట్లన్నీ కూడా అమ్ముడుపోయాయి, అభిమానులు కొనేశారు. ఇలాంటి టైంలో, ఇలాంటి ఫేవర్ ఉన్న టైంలో అల్లు అర్జున్ ఒక థియేటర్కి రావడం ఎంతవరకు సమంజసం? డిసెంబర్ 4వ తేదీన బెనిఫిట్ షో సందర్భంగా. సరే, వస్తే వచ్చారు, మీకు అభిమానులతో సినిమా చూడాలని ఆశగా ఉంది. ఏం చేయాలి? మొదటి తప్పు అల్లు అర్జున్ చేసింది థియేటర్కి రావడం. రెండో తప్పు అల్లు అర్జున్ చేసింది పోలీసులకి కనీస సమాచారం ఇవ్వకపోవడం. అల్లు అర్జున్ నేను వస్తున్నానని పోలీసులకు సమాచారం ఇచ్చుంటే ఆ సంధ్యా థియేటర్ దగ్గర క్రౌడ్ని పరిశీలించి పోలీసులు లేదండి మేము కంట్రోల్ చేయలేం, రావద్దు అని చెప్పుండేవాళ్ళు. లేదండి మేము కంట్రోల్ చేయగలం, 100 మంది పోలీసులు పెడతాం, సరే రండి అని రిక్వెస్ట్ మన్నించి రమ్మనేవాళ్ళు. కానీ పోలీసులకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా అల్లు అర్జున్ రావటం, పోలీసులకు సమాచారం ఇవ్వకుండా తన ఫ్యాన్స్కి, తన ఆర్మీకి సోషల్ మీడియాలో ఇదిగో పలానా టైంకి అల్లు అర్జున్ షో చూడడానికి సంధ్యా థియేటర్కి వస్తున్నాడు అని చెప్పేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వాల. మీరు చెప్పాల్సింది పోలీసులకు ఫస్ట్, మీ ఫ్యాన్స్కి కాదు. సో ఆ టైంలో రకరకాల మనుషులు ఉంటారు. తాగేసి ఒకడు ఉంటాడు, పిచ్చమ్మాలతో ఒకడు ఉంటాడు, వెర్రమ్మాలతో ఇంకోటి ఉంటాడు, చూడాలని ఎగబడి ఫోటోలు తీసుకోవాలని ఒకడు ఉంటాడు, వీడియో కావాలని ఒకడు ఉంటాడు. ఇలా రకరకాల వాళ్ళు ఉంటారు. నేను ఫ్యాన్స్ని తప్పు పట్టట్లేదు, కొంతమంది అత్యుత్సాహాన్ని తప్పు పడతా ఉన్నాను. సో అల్లు అర్జున్ వచ్చాక ఏం జరిగింది? తొక్కిసలాట జరిగింది. దిల్సుఖ్ నగర్కి చెందిన రేవతి, ఆ విజువల్స్ కూడా చూడొచ్చు మీరు. రేవతి టీవీ5 కెమెరాకి ఇవి చిక్కినాయి. ఆవిడ బతుకున్నప్పుడు ఆ పిల్లాడు, అలాగే ఆ రేవతి, శ్రీతేజ్ ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. పోలీసులు కొద్దిమందే ఉన్నారు, కంట్రోల్ చేయలేకపోయారు, ఎందుకంటే సమాచారం లేకుండా వచ్చారు కాబట్టి. సో వాళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి లాఠీ చార్జీ కూడా పోలీసులు చేయాల్సిన అనివార్యమైన పరిస్థితి కల్పించారు. కనీసం సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా సెక్యూరిటీని పెట్టుకోవడమో, కొంతమందిని బౌన్సర్లను పెట్టుకోవడమో అది కూడా చేయలేదు. అల్లు అర్జున్ సెక్యూరిటీ సిబ్బంది తోసవలపడేశారు. ఫ్యాన్స్ అని లేదు, ఎవరని లేదు.
సో దీంతో తొక్కిసలాట జరిగింది. ఆవిడ ప్రాణాలు కోల్పోయింది. ఒక పక్క థియేటర్ బయట ప్రాణాలు కోల్పోయిన రేవతి, థియేటర్లో సినిమా చూస్తున్న అల్లు అర్జున్ ఆనందంగా ప్రేక్షకుల మధ్య, అభిమానుల మధ్య చాలాసేపు సినిమా చూశారు ఆయన. సినిమా చూశాక తర్వాత వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక ఖచ్చితంగా తెలిసి ఉంటుంది కదా, రేవతి అనే మహిళ చనిపోయింది, ఆమె కుమారుడు సిపిఆర్ చేశారు పోలీసులు, ఆ కుమారుడు చావు బతుకులో ఉన్నాడు అని తెలియకుండా ఉంటుందా? అంటే ప్రపంచం అంతా తెలుసు, అల్లు అర్జున్ మాత్రం తెలియదట. ప్రపంచం అంతా తెలుసు, ఈ సోషల్ మీడియా యుగం ఇది క్షణాల్లో వెళ్ళిపోతుంది, కానీ అల్లు అర్జున్ గారికి తెలియదట. అబద్ధాలు. మళ్ళా ఆ రేవతి గురించి ఒకసారి తలుచుకుంటే, ఆ పిల్లాడు, రేవతి పిల్లాడు శ్రీతేజ్ అల్లు అర్జున్ ఫ్యాన్, తగ్గేదేలే అని చెప్పేసి రీల్స్ చేసే వీడియోలు కూడా ఉన్నాయి. ఆ పిల్లాడు పాపం అల్లు అర్జున్ సినిమా చూడాలంటంతోనే పాపం తల్లిదండ్రులు పాపని కుమారుని తీసుకుని ఆ సినిమాకి వచ్చారు సంధ్యా థియేటర్కి. మీకు ఇంకో విషాదకరమైన విషయం చెప్పనా? ఆ రేవతి చనిపోయిన మహిళ లివర్ దానం చేసింది. ఎవరికో తెలుసా? భర్తకి. భర్త లివర్ పాడైపోయి చావు బతుకులో ఉంటే తన లివర్ని దానం చేసి భర్తని కాపాడుకున్న ఒక మంచి మహిళ, ఆదర్శవంతమైన మహిళ. బాధాకరం కాదా? ఈ రోజుల్లో ఎంతమంది ఇస్తారండి? భర్త ప్రాణాల్లో ఉంటే లివర్, భార్య ప్రాణాల్లో ఉంటే లివర్, చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. నిజంగా అలాంటి మహిళ, భర్త కోసం లివర్ దానం చేసిన మహిళ అల్లు అర్జున్ సినిమా పుష్ప 2కి వచ్చి చనిపోవడం నిజంగా బాధాకరం కాదా? మనం వింటుంటేనే మన ఇంట్లో అక్కో చెల్లో అనిపిస్తూ ఉంది, అరే ఏంటిది అని చెప్పేసి. ఆ తర్వాత పోలీసులు భర్త భాస్కర్ ఫిర్యాదు ఆధారంగా అల్లు అర్జున్ గారి పైన కేసు నమోదు చేశారు. సంధ్యా థియేటర్ యాజమాన్యం పైన, అల్లు అర్జున్ సెక్యూరిటీ పైన కూడా కేసు నమోదు చేశారు. A2గా అల్లు అర్జున్ పెట్టేశారు. ఆ తర్వాత డిసెంబర్ 5వ తేదీన సాయంత్రం నైట్ అప్పటికో అల్లు అర్జున్ ఒక వీడియో రిలీజ్ చేశారు. బాధాకరం, నేను అనుకోలేదు ఇలా జరిగింది, ఆ కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తానని వీడియో విడుదల చేశారు. బట్ ఆ వీడియోలో కనీసం క్షమించండి, ఒక సారీ అని కూడా చెప్పలేదు. ఏదో ఆ వీడియోలో కూడా నాకు ఎక్కడో, దయచేసి అల్లు అర్జున్ గారి అభిమానులను తప్పుగా భావించకండి, ఏ హీరోయినా ఇలాగ మాడతా, ఎవరైనా ఇలాగ మాడతా. అక్కడ కూడా యాటిట్యూడ్ కనిపించింది. అక్కడ కూడా మళ్ళీ ఏం చెప్పారు ఆ వీడియోలో? సెలబ్రేషన్లో కూడా పాల్గొనలేకపోయాను నేను, ఈ విషయం తెలిసాక నాకు లేటుగా తెలిసింది, నెక్స్ట్ డే అన్నారు. అంటే ప్రపంచం అంతా తెలుసు క్షణాల్లో, అల్లు అర్జున్ గారికి 2వ రోజు తెలిసిందంట. మీరు నమ్ముతారా? సెలబ్రేషన్లో పాల్గొనలేకపోయాం అన్నారు. బట్ డిసెంబర్ 5వ తేదీన సాయంత్రమే అల్లు అర్జున్ గారి ఇంటి దగ్గర బాణసంచా కాల్చారు. అక్కడ ప్రాణాలు కోల్పోయింది ఒక మహిళ. ఒక పిల్లవాడు చావు బతుకుల్లో ఉన్నాడు హాస్పిటల్లో, ఆ కుమారుడు, ఆమె కుమారుడు. ఇక్కడ మన సెలబ్రేషన్కి ఏం తక్కువ లేదు. బాణసంచా కాల్చాము, అవాయిసవాలు పేల్చాము, చిచ్చుబుడ్లు పేల్చాము. అది నేను సినిమా హిట్టాకు వచ్చింది చేసుకోవద్దని చెప్పను, బట్ ఏం చేయాలి? 25 లక్షల ప్రకటించేది, మీ రెమ్యునేషన్ ఏమో 300 కోట్ల రూపాయలు అల్లు అర్జున్ గారిది. ఇప్పుడే మీరు పోస్టర్లు వేసుకుంటా ఉన్నారు, 1000కి పైగా కలెక్షన్లు కొల్లగొట్టింది మా పుష్ప 2 అని. మీ 1000 కోట్ల కలెక్షన్లలో 300 కోట్ల అల్లు అర్జున్ గారి రెమ్యునేషన్లో ప్రాణాలు కోల్పోయిన ఆ కుటుంబానికి 25 లక్షల భిక్షమేమని వేస్తూ ఉన్నారా? మీ సినిమాకి వచ్చి ప్రాణాలు కోల్పోతే 1 2 కోట్లు అంటే ఎంత ఇచ్చినా ప్రాణం తిరిగి రాదు. 300 కోట్ల రెమ్యునేషన్లో 1 కోటి రూపాయలు ఎంత అండి? 25 లక్షలు ఇచ్చి చేతులు దులిపేసుకుంటారా? కనీసం అల్లు అర్జున్ గారు ఆ మహిళ మృతదేహాన్నైనా సరే వెళ్ళి ఆ కుటుంబానికి సానుభూతి తెలపాల్సింది లేదు. ఆ పిల్లవాడు హాస్పిటల్లో ఉన్నాడు కదా, ఇన్ని రోజులైంది. డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ అయింది, డిసెంబర్ 13వ తేదీ, ఎన్ని రోజులు గడిచింది? 8-9 రోజులైంది. ఒక్కరోజు మీకు తీరిక లేదా? హైదరాబాద్లోనే కదా ఉంది ఆ పిల్లాడు హాస్పిటల్లో. వెళ్ళి పరామర్శించి ఉంటే బాగుండేది కదా అల్లు అర్జున్ గారు. తెరపైనే మన హీరోయిజమా? తెర నుంచి బయటకు వచ్చాక కూడా మన హీరోయిజం చూపించాలి, మనం ఆదర్శవంతంగా ఉండాలి 10 మందికి. కనీసం ఆ పిల్లాడిని పరామర్శించే మీకు తీరిక లేదు అంటే, ఆ భర్తను ఓదార్చే తీరిక లేదు అంటే ఏమనాలి? సినిమాల్లో తగ్గేది లేదంటే కాదండి, సినిమాల్లో కాదు, నిజ జీవితంలో కూడా ఏ ఆపద వచ్చినా అభిమానులకో, ఫ్యాన్స్కో, మరొకటో విపత్తులో తగ్గేది లేదన్నట్టు ఉండాలి. సో అల్లు అర్జున్ గారు చేసిన తప్పులన్నీ ఇవి. పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడం, తొక్కిసలాట జరుగుతున్న థియేటర్లో సినిమా చూడడం, పోలీసులకు ఇవ్వకుండా సమాచారం ఆర్మీకి వీళ్ళకి సమాచారం ఇవ్వడం, ఆ తరువాత సెలబ్రేషన్లో పాల్గొనడం, కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించకపోవడం, 25 లక్షలు ఇచ్చి చేతులు దులిపేసుకోవాలనుకోవడం, ఇవన్నీ కూడా తప్పు మీద తప్పు చేసుకుంటూ వచ్చారు అల్లు అర్జున్. అందుకనే ఇది అరెస్ట్ దాకా వచ్చింది. అందుకని అరెస్ట్ దాకా అల్లు అర్జున్ గారి వ్యవహారం వచ్చింది. ఇది అల్లు అర్జున్ గారినే కాదు, ఇంతకుముందు ప్రాణాలు పోలేదా చాలామంది సినిమా హీరోలకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఆడియో ఫంక్షన్లు, బ్యానర్లు కడుతూ అనొచ్చు మీరు, నిజంగా ప్రాణాలు పోయినాయి. బట్ ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లకి, ఆడియో ఫంక్షన్లకి పోలీసులు అనుమతి తీసుకున్నారు, పోలీసులకు చెప్పారు, పోలీసులు పెట్టుకోమంటేనే పెట్టుకున్నారు ఆ ఫంక్షన్లు. సో ఏదైనా గాయాలైనా సరే, ఎక్కడైనా ప్రాణం కోల్పోయినా ఆయా హీరోలు స్పందించారు, ఎంతో కొంత ఇచ్చారు.
పోలీసులకు సమాచారం ఇచ్చారు కాబట్టి అది పోలీసుల వైఫల్యం కింద వెళ్ళిపోతుంది ఏదైనా విషయం ఉంటే. బట్ ఇక్కడ సమాచారం ఇవ్వకుండా రావడం అనేది ఘోరాతి ఘోరమైన తప్పు, ఒక ప్రాణం కోల్పోవడానికి పోవడానికి కారణమైంది. ఇక్కడి నుంచి సినిమా హీరోలు అల్లు అర్జున్ గారే కాదు, ఏ పెద్ద హీరోలైనా సరే మీ సినిమాలకు వచ్చి ఎవరైనా ప్రాణాలు కోల్పోతే, మీ ప్రీ రిలీజ్ ఈవెంట్లకు వచ్చి ఎవరైనా ప్రాణాలు కోల్పోతే 10 లక్షలు 5 లక్షలు ఇచ్చి చేతులు దులిపేసుకోవడం కాదు. ఆ కుటుంబాన్ని జీవితాంతం ఆదుకునేలాగా ఖచ్చితంగా నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. అభిమానులు కూడా అత్యుత్సాహం ప్రదర్శించబాకండి. ఆయనతో సెల్ఫీ తీసుకోపోతే, ఇంకో హీరోతో సెల్ఫీ తీసుకోపోతే కొంపలేం మనగో, ప్రాణాలేం పోవు. అత్యుత్సాహం వద్దు, ఉత్సాహం ఉండవు ఓకే, అత్యుత్సాహం వద్దు. వాళ్ళు మన సినిమా చూస్తే, మన సినిమా టికెట్ మనం 500-1000 రూపాయలు పెట్టి కొంటే, ఆ టికెట్ చింపితే వాటితో రెమ్యునేషన్లు కోట్లు గడిస్తూ ఉన్నారు. మీరు అలాగే ఉండిపోతూ ఉన్నారు. సినిమా వినోదం అంతవరకు మాత్రమే, ప్రాణాలు తీసుకునేంతగా కాదు. ప్రాణం విలువైనది, సినిమా కన్నా ప్రాణం విలువైనది, సినిమా కన్నా కుటుంబం విలువైనది, సినిమా కన్నా తల్లి తండ్రి భార్య బిడ్డలు విలువైన వాళ్ళు. అది గుర్తుపెట్టుకోవాలి అభిమానులు, ఏ సినిమా హీరో అభిమానులైనా సరే. అలాగే మేము ఆకాశం నుంచి ఊడిపడ్డాము, మేము హీరోలము, మేము దేవుళ్ళము అని ఎవరైనా భావిస్తే ఇలాగే జరుగుతుంది. అదే కాకుండా మొన్న సక్సెస్ మీట్లో కూడా ఇంత పెద్ద పాన్ ఇండియా స్టార్ మరి అల్లు అర్జున్ గారు, కనీసం ముఖ్యమంత్రులు, డిప్యూటీ ముఖ్యమంత్రులు వాళ్ళ పేర్లు కూడా తెలియదండి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిన్న పిల్లాన్ని అడిగిన, చెడ్డీ వేసుకున్న పిల్లాన్ని అడిగిన చెప్తారు. ఆ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు రాలా అల్లు అర్జున్ గారికి. ఆశ్చర్యకరం, నిజంగా ఆశ్చర్యపోయారు చాలామంది. దాన్ని ఏదో కొంచెం సరి చేసుకుని వాటర్ ఇవ్వండి అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నా కదా, గొంతేదో అయిందని చెప్పేసి అని ఆయన కవర్ చేసుకున్నారు. సో సినిమాలో మన పాత్రే కాదు, మన చుట్టూ ఏం జరుగుతూ ఉంది, కనీస సమాజం పట్ల అవగాహన ఉండాలి. లేదంటే తెర మీద హీరోలు అవుతారు, నిజ జీవితంలో జీరోలు అవుతారు. ఇది అల్లు అర్జున్ గారిని ఉద్దేశించి కాదు, ఆయన ఏదో అరెస్ట్ చేశారని ఆయన పైన ఏదో నేను రివర్స్ అవుతున్నానని అలా కాదు. ఏ హీరోకైనా సరే వర్తిస్తుంది, ఏ హీరో అభిమానులకైనా సరే వర్తిస్తుంది. సో మొత్తంగా అల్లు అర్జున్ గారి అరెస్టు వ్యవహారం తెలుగు రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా కలకలం రేపుతూ ఉంది. చాలామందికి కనివిప్పు కూడా కలగాలి ఈ ఘటన ద్వారా. ఇవిడేపైన అల్లు అర్జున్ గారి అరెస్టు పైన, ఆయన చేసిన వరుస తప్పులపైన ఇవి తప్పులా ఒప్పులా, మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి.